అడిగితే నేను చెప్తాను. మీకు డౌట్స్ ఉంటే అడగండి. ఉన్నాయా డౌట్స్ ఏమైనా? స్టోరీ చెప్పనా? ఏం చెప్పాలి చెప్పండి. నిన్న స్టోరీ చెప్పాను కదా మొన్న ఎప్పుడైనా, అది చెప్పనా మళ్ళీ ఒకసారి చెప్పనా? ఏం లేదు చూడండి, మీరు ఎప్పుడున్నో ఒక నెగిటివ్గా అనుకుంటుంటారు. ఏంటది? నాకు మెమరీ లేదు, చదివింది మర్చిపోతుంటాను అంతే అనుకుంటున్నారు లేదా? అలాగే మీ అమ్మాలు కూడా ఏం చెప్తారు? వీడేనికి పనికిరాడు, వీడికి ఏది చదివినా గుర్తుండదు అని అంటారా లేదా? అంటున్నారా లేదా? సో అలా కాకుండా మీరు నాకు మెమరీ పవర్ ఉందని పదే పదే అనుకుంటే మీ మెమరీ పవర్ ఎక్కువ అవుతుంది. నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను ఏదైనా సాధించగలను, చక్కగా చదువుకుంటాను, మంచి మార్కులతో పాస్ అవుతాను. అలాగే ఒక గోల్ ఒకటి పెట్టుకోండి. ఇప్పటి నుంచే, ఈ వయసులోంచే, పర్వాలేదు, తప్పేం లేదు. మీరు ఏమవ్వాలో మీ అమ్మ నాన్నతోని మాట్లాడుకొని ఆ గోల్ ఇప్పుడే నిర్ణయించుకోండి కదా. 10th క్లాస్తో ఎన్ని మార్కులతో పాస్ అవ్వాలి, ఇంటర్లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఎలా పాస్ అవ్వాలి, అలాగే డిగ్రీ ఏం చేయాలి, డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, ఇప్పటి నుంచే కలలు కనాలి, మంచి మంచి కళలు. ఆ కళలు ఎప్పుడు నిష్ఫలం అవ్వవు తెలుసా? అబ్దుల్ కలాం గారు కలగన్నారు, నేను సైంటిస్టో లేదంటే విమానం నడిపేది ఏది అవ్వాలనుకున్నాను, అది అయ్యారు ఆయన. సో పెద్ద కళల కంటే ఆ కళలు మనం రీచ్ అవుతాం. అర్థమవుతుందా? పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవాలి, లక్ష్యాలు. అలాగైనా చేసుకుంటారా?